హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మీకు ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే పశ్చిమ గోదావరి జిల్లాకి లాస్ట్ పాయింట్లో ఉన్నాను. బ్రిడ్జి, అది వశిష్ఠ గోదావరి బ్రిడ్జి పైన. ఇక్కడ ఇక్కడ పెనుకొండ మండలం దొంగరాపాలెం గ్రామంలో ఇది చూడండి, సన్ రైజ్ రిసార్ట్స్ లగ్జరీ రూమ్స్తో చాలా బ్రహ్మాండమైనటువంటి రిసార్ట్స్ ఉంది. అది చాలామంది తెలుసు, ఇంకా కొంతమంది తెలియదు. అది నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి. అసలు ఇది ఎక్కడ ఉంది? పెనుగొండ మండలం. చూడండి ఒకసారి, ఈ వైపు ఈ బస్సు వస్తుంది కదండి, ఈ బస్సు వెళ్ళేదేమో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంటే వంతుని దాటితే అది వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ రావులపాలెం ఇంచుమించుగా 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది వెనక సైడ్, అంటే ఇట్లా అట్లా చూడండి, అలా లారీ వెళ్తుంది కదా, ఆ సైడ్ అంతా తణుకు వైపు. ఇది తణుకు ఇంచుమించుగా 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికే సరిగ్గా ఇది ఎండింగ్ పాయింట్, అంటే వెస్ట్ గోదావరి ఎండింగ్ పాయింట్లో ఈ పక్క చూడండి. ఇది ఈ సన్ రైజ్ కాడి నుంచి ఇది ఏటిగట్టు, కరకట్ట అంటాం కదా, ఏటిగట్టు అంటే ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్లో చక్కటి ఎన్నో స్పెసిలిటీస్ అంటే లగ్జరీ రూమ్స్, ఎంత పచ్చని ప్రకృతి రమణీయమైనటువంటి ఆహ్లాదకరమైన ప్లేస్ ఈ రిసార్ట్ ఉంది. అసలు ఆ రిసార్ట్ ఎలా ఉంది, అక్కడ ప్రాంతం ఎలా ఉంది, అవన్నీ కూడా నేను వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఆ రిసార్ట్ వరకు వెళ్దాం. ఇదంతా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది దొంగరావుపాలెం జాతీయ రహదారి సెంటర్ అండి. ఇది దొంగరావుపాలెం సెంటర్. ఇది తణుకు వైపు. ఇదేమో రావులపాలెం వెళ్ళే దారిండి. ఇది రావులపాలెం. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళే మార్గం అండి ఇది. ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది ఈ రిసార్ట్స్. అక్కడ దాకా వెళ్తున్నాం మనం. ఇక్కడికి వచ్చేసామండి. అంటే నేషనల్, అంటే జాతీయ రహదారి 16 అంటాం కదా, ఆ రహదారికి మనం ఎడవ పక్కకు ఇంకా ఆ రోడ్డు వేసేసి ఎడవ పక్కకు మనం ఏటిగట్టు వైపు, అంటే ఎడవ పక్కకు మనం రావాల్సి ఉంటుంది. ఇదేనండి మన ఎంట్రన్స్. ఇది చూడండి, మనం ఎడవ పక్కకు వెళ్తున్నాం. ఇది కరకట్ట అంటే ఏటిగట్టు అనమాట అండి. అక్కడికి వెళ్తే ఇక్కడికి ఇంచుమించుగా ఇక్కడ నుంచి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మనకి. సిద్ధాంతం బ్రిడ్జ్, అంటే దొంగరాపాలెం బ్రిడ్జి, ఎంత మంచి లొకేషన్స్ ఉంటాయండి. మనం చక్కగా అన్నీ కూడా సెల్ఫీలు, ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఇదిగోండి మనం అనుకుంటున్నాం కదా, సన్ రైజ్ దొంగరావుపాలెం సన్ రైజ్ రిసార్ట్స్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ గేట్. అది మనం ఇక్కడికి వచ్చేసాము. మొత్తం లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను. ఇదంతా దొంగరావుపాలెం గ్రామం అండి. అదంతా అంటే దొంగరావుపాలెం గ్రామ పంచాయతీ ఇదంతాను. మనం లోపలికి వెళ్దాం.
ఇది గోదావరి తీరంలో ఉండటంతో మంచి లొకేషన్ ఇది మనం ఫొటోస్ తీసుకుంటాకి ఫంక్షన్లకి చక్కగా ఏదైనా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా చాలా మంచి లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ఈ లొకేషన్స్ అయితే అవుట్డోర్లో కూడా మనం ఏదైనా టెంట్లో వేసుకుని ఫంక్షన్లు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఏదన్నా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ చాలా మంచి అంటే చక్కటి వాతావరణం అక్కడండి. మరి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా చక్కగా చాలా బాగుందండి. అంటే కొంచెం అంటే చూడండి, ఇక్కడ మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత దాని మీద బల్లలు కూడా హాయిగా పడుకోవడానికి మంచి స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఈ రిసార్ట్స్లో ఏర్పాటు చేశారు. అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ గోదావరి పక్కన కాబట్టి బోట్ రైడ్స్ అంటే మన చక్కగా పిల్లల పాపలతో మన కుటుంబ సమేతంగా బోటు మీద కూడా ఆ పక్కకి ఈ పక్క కూడా వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ బోట్ సేర్ కూడా అంటే బోట్ రైడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఈ యొక్క రిసార్ట్స్లో ఏర్పాటు చేశారండి. ఇది ఈ రిసార్ట్స్కి ఒక రిసెప్షన్ హాల్ అండి. ఇక్కడ మనం ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద ఈ రిసార్ట్స్లో పైన కింద కలిపి మొత్తం మీద 23 రూముల వరకు కూడా అవైలబుల్గా ఉందని వాళ్ళు మనకు చెప్పగలిగారు. రూములన్నీ కూడా చాలా కాటేజీ చాలా బాగుంటాయండి రూములు. మీకు రూములు లోపల ఎలా ఉన్నది ఏంటి స్పెషలిటీస్ అని లోపల కూడా నేను చూపిస్తాను. చూడండి, పూర్తిగా చూడండి వీడియో.
చూసారా ఎంత నీట్గా ఉన్నాయో రూమ్లు అన్నీ చక్కగా. అయితే ఇలాంటి రూములు ఇంచుమించుగా ఇక్కడ 23 వరకు ఉన్నాయని వాళ్ళు చెప్పారు మనకి. ఈ కర్టెన్ మనం తీస్తే ఇది టీవీ అండి. ఈ కర్టెన్ మనం తీస్తే మాత్రం మంచి గోదావరి వ్యూ చాలా బాగుంటుంది. చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇవి కింద ఉన్న రూములండి. పై స్టైర్ ఉంది కదా, ఆ పైన ఎలా ఉన్నాయి కూడా మనం పైకి వెళ్దాం. ఇదంతా కింద చూస్తున్న ఏరియా. ఇది మనం పైకి వెళ్దాం. పైన రూమ్లు ఎలా ఉన్నాయో పై రూములు కూడా మనం చూద్దాం. పై రూములు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇక్కడి నుంచి కూడా మనం ఈ రూములో ఉండి కూడా మన వ్యూ గోదావరి చూడడం వ్యూ ఎంత బాగుందో. ఈ కర్టెన్ తీస్తేనే ఎక్సలెంట్గా చాలా బ్యూటిఫుల్ ఏరియా అండి ఇదండి ఈరోజు మా దొంగరావుపాలెం సన్ రైజ్ రిసార్ట్స్ వీడియో. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, నాకు టైం కుదిరింది. మీకు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే నాకు ఈ కామెంట్లో మీ వివరాలు తెలపండి, అన్నీ మీకు ఇస్తాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మా ఛానల్ని కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.